హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ పరలోక తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభు, మీకే వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం అన్నీ మీకే చెల్లినగా కేసయ్యా. ఇగో తండ్రి, ఈ సాయంత్రం వేళ ఆదివారం ఆరాధన సందర్భంగా కుటుంబ సమేతంగా ఇక్కడ కూడుకొని ఉండగా మీరు ఇక్కడ మా మధ్యన ఉండండి. మీ కృపని, మీ వాత్సల్యాన్ని, మీ కరుణని మా మీద చూపించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచి ఈ రోజు వాక్యదానంలో, ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, నిండారుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మనందరికీ వచ్చిన పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుకొని దేవుని కనపడతాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమతు, ఆకాశ విశాలమతు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరమ కార్యము బట్టి, ఆయన పరమ కార్యము బట్టి, ఆయన పెదవమును, ఆయన పెదవమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. వెండి కాడు విడిపోవును, బావి యొక్క చక్రం పడిపోవును. వెండి తాడు విడిపోవును, బావి యొక్క చక్రం పడిపోవును. ఇంతలో కనబడి అందులో మాయమయ్యే, ఇంతలో కనబడి అందులో మాయమయ్య. నీటి పొడగలాంటిది జీవితం, నీటి పొడగలాంటిది జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. పాఠశాలి ఓ పాఠశాలి, వినవయ్య ఒక్కసారి. పాఠశాలి ఓ పాఠశాలి, వినవయ్య ఒక్కసారి.
ప్రేమ నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అందురాని మైత్రి నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అందురాని మైత్రి నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి నీలో నన్ను నిలిపినా నీ ప్రేమ మధురం నీలో నన్ను నిలిపినా నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతములు తొలగినా మెట్టలు గడిదప్పినా ఎగసి పడిలతో కదలి కదలించిన పర్వతములు తొలగినా మెట్టలు గడిదప్పినా ఎగసి పడిలతో కదలి కదలించిన మరణపు ఛాయని దయచేయనీయగా మరణపు ఛాయని దయచేయనీయగా కౌగిలించిన నీ ప్రేమ మధురం కౌగిలించిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ హల్లెలూయా గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలో నీ నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంగీతమా ఎడారి త్రోవలో నీ నడిచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడిచిన జయవీరుడా
ఆరాధన. హల్లెలూయా. ముఖ దర్శనము చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనము చాలయా నాకు నీ ముఖ దర్శనము చాలయా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా యేసయ్యా 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 అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయా నాకు నీ ముఖ దర్శనము చాలయా ముఖ దర్శనము చాలయా నాకు నీ ముఖ దర్శనము చాలయా హల్లెలూయా. కీర్తనలు 75వ అధ్యాయం 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించుదును. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడుగాక. అందరూ లేచి ఉంచండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు గొప్పగా మనకి ఇచ్చారు. ఆ గొప్పవి ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అంతే గొప్పగా మనకి ఆయన చూపించాడు. ఆయన కార్యములు అయితే ఏంటి, ఆయన పనులు అయితే ఏంటి, ఆయన చేసిన ప్రతీది కూడా చిత్తానుసారంగా చేసిన ప్రతీది గొప్పవే. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం, అంత గొప్ప దేవుణ్ణి మనం గణపరుచుకునే భాగ్యాన్ని మనకి సన్నిధిలో ఈ సంఘంలో మనకి ఆరోన్ న్యూ సెంచరీ చర్చ్ ద్వారా మనకి ఇస్తున్నందుకు దేవుడికే వేలాది వేల వందనాలు. నాతో పాటు అందరూ దేవుణ్ణి ఆరాధించండి. గలమెత్తి మనకున్న స్వరములన్నింటినీ వదిలి మన హృదయంతో ఆయనకు అర్పించి ఆయన ఆరాధించుకుంటూ ఆయన సన్నిధిలోకి మనం వెళ్తూ ఆయన గణపరుచుకున్నంత గొప్ప దేవుణ్ణి నాతో పాటు కలిసి పాడండి. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. చప్పట్లు కొట్టి స్తుతించేదము,
దేవుడు మనకున్నాడు. మనందరి పక్కన ఎవరున్నారండి? గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. ఆయన లేనిదే మనం లేము. ఆయన మన మీద చూపించిన కృప వల్లనే మనం ఇలా ఉన్నాం. అంత గొప్ప దేవుడు వల్లే మనం ఈ రోజు ఇలాగా సజీవుల లెక్కలో ఈ ఆరాధనలోని ఈ ఆదివారం సమయంలో మనకి మళ్ళీ సజీవులుగా మనల్ని నిలబెట్టిన ఆ గొప్ప దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా తక్కువే. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు, రాజానికి స్తోత్రములు తండ్రి. నాయన నువ్వెంత మంచి దేవుడు, రాజానికి స్తోత్రములు తండ్రి. నాయన ఇంతవరకు మా మధ్యలో సంచారం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన నాయన ఎడమైనా కుడినైనా నాయన మేము తప్పిపోకుండా తండ్రి ప్రభు నాయన నీ తట్టు మేము కన్నులెత్తి చూస్తున్నాం. ఏసేయానికి స్తోత్రములు తండ్రి. నాయన యెహోవా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఎదుగో నాయన నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి ప్రభు, నిన్ను కనపరుస్తుండగా తండ్రి ప్రభు మా మానవులు ఆలకించమని అడుగుచున్నాను. రాజానికే స్తోత్రములు తండ్రి. నాయన నువ్వెంత మంచి దేవుడు, రాజానికి స్తోత్రములు తండ్రి. నాయన ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో తండ్రి ప్రభు నాయన వాళ్ళ మధ్యన ఉంటానన్నావు తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఇగో నాయన మా మధ్యలో నుండి తండ్రి ప్రభు నాయన మా ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడు, రాజానికి స్తోత్రములు తండ్రి. నాయన నీ కృప చొప్పున తండ్రి ప్రభు నాయన ఎంతవరకు తండ్రి ప్రభు నాయన ఈ ANC తండ్రి ప్రభు నాయన తండ్రి న్యూ సెంచరీ చర్చ్ ద్వారా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు నాయన. ఆవరణను బట్టి కిరణను బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఆ బిడ్డలకి ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన గలమెత్తి నిన్ను తండ్రి ప్రభు నాయన ఆరాధించిన తండ్రి, ఎంతగా ఆరాధించిన చాలు తండ్రి ప్రభు నాయన. యేసయ్య నువ్వు అంత మంచి దేవుడు తండ్రి. నాయన ఆ స్థుతుల మధ్యలో ఆశీనుడానికి స్తోత్రములు తండ్రి. నాయన ఎదుగో నాయన నువ్వు తండ్రి ప్రభు నాయన ఈ ANC శక్తి తండ్రి ప్రభు నాయన ఎక్కడైతే తండ్రి నాయన సిద్ధపాటు చేసావో తండ్రి ప్రభు మేము ఎరుగుం కానీ తండ్రి ప్రభు నాయన సమస్తము తండ్రి నాయన ఏ సమయానికి ఏది కావాలో తండ్రి నాయన నువ్వు అనుగ్రహించిన దేవుడు, రాజానికే స్తోత్రములు తండ్రి. నాయన ఎదుగో నాయన సిద్ధపాటు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన త్వరగా చూపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు నాయన. ఎదుగో నాయన ప్రతి అవసరతను తండ్రి ప్రభు నాయన నాయన తీర్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన దేవానికే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఎక్కడొచ్చి చేరిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన ఏ బిడ్డలకు తండ్రి ప్రభు నాయన ఏ అవసరత ఉందో తండ్రి ప్రభు నాయన ఏ అక్కర్లు ఉన్నాయో తండ్రి ప్రభు నాయన ఏ బాధతో తండ్రి ప్రభుని అడుగుతున్నారో తండ్రి ప్రభు నాయన మేము ఎరుగుం కానీ తండ్రి ప్రభు నాయన నువ్వు సమస్తము ఎరుగుని దేవుడు తండ్రి, మరుగైనది ఏమి లేదు తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. ఎదుగు నాయన దీన్ని రాలైన తండ్రి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ప్రార్థన ఆలకించండి తండ్రి ప్రభు నాయన. ప్రార్థనకి జవాబు చెప్పమని తండ్రి ప్రభు నాయన త్వరలో తండ్రి ప్రభు నాయన మా ప్రార్థనలన్నీ ఆలకించి తండ్రి ప్రభు నాయన నీ తట్టు తండ్రి ప్రభు కన్నులెత్తి చూడడానికి కృప చూపించండి తండ్రి ప్రభు. మీకు మాకు ఏదైతే అడ్డంగా ఉందో తండ్రి ప్రభు నాయన మమ్మల్ని తండ్రి కరెక్ట్గా తండ్రి ప్రభు నాయన మేము ఏ ప్రార్థన అయితే తండ్రి ప్రభు చేసుకోలేకపోతున్నాం తండ్రి, దేని వైపు అయితే మేము చూస్తున్నామో తండ్రి ప్రభు నాయన నువ్వు తండ్రి ఆలోచన కర్తవు ఆశ్చర్య కడుగుడు కనుక తండ్రి ప్రభు నాయన మా ప్రార్థనకు సమాధానం మేమని తండ్రి ప్రభు నాయన మీరు ఒక్కరే తండ్రి ప్రభు నాయన మా ప్రార్థనలు ఆలకించి తండ్రి ప్రభు ప్రతిదీ అనుగ్రహిస్తారని నమ్ముచు తండ్రి ప్రభు నాయన. ఇదిగో నాయన ఈ చిన్న ప్రార్థన నాయన ఈ ఆరాధన తండ్రి ప్రభు నేను పాదాల వద్ద సమర్పించుకుంటూ యేసునామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇగో తండ్రి ఇంతవరకు పాటలతో ఆరాధనతో మేము స్తుతించే భాగ్యాన్ని మాకు కలిగేసేయ. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే మహిమ, మీకే ఘనత వేసేయ. ఇగో తండ్రి మీ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించుకుంటుండగా మాకు మీరు సహాయం చేయండి. ఇవి మేము సరిగ్గా అర్థం చేసుకునేలాగా మీరు మాకు సహాయం చేయండి. ఈ సరిగ్గా ధ్యానం చేసుకొని వీటి మర్మాలని వీటి అర్థాలను మేము పరిపూర్ణంగా తెలుసుకొని మా జీవితంలో మేము వీటిని అవలంబించి మీకు నచ్చే మంచి బిడ్డలుగా మేము జీవించేలాగా మీ కృపను మా దగ్గర కొంచెం వేసేయం. ఏదైతే వాక్య పట్ల మేము చదవబోతున్నామో, ఏదైతే వాక్యం మేము మాట్లాడాలనుకుంటున్నామో అది మాట్లాడేది మేము కాదేసేయం, మీరే మాలో ఉండి మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడించండి. మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు నేర్పించండి.
అలా చేయమని నిండారుగా మమ్మల్ని దీవించమని ఏసైనామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? ఓకే, ఒక్కసారి మన ట్యాగ్ లైన్ చెప్పుకుందాం. వీ వాక్ బై నాట్ బై సైట్. వీ వాక్ బై ఫెయిత్ అంటే ఏంటి? మనకున్న విశ్వాసం బట్టి మనం నడుచుకుంటాం. నాట్ బై సైట్ అంటే మనం ఏది చూస్తున్నామో దాన్ని బట్టి కాదు. మనం చూస్తే మనకు కొన్నిసార్లు భయంగా ఉండవచ్చు, లేదా ఇది జరగదు అయిపోయింది అనిపించవచ్చు అంతే. బట్ దేవుని బిడ్డలు ఎవరు కూడాను విశ్వాసం తెలాలి, కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు దాన్ని బట్టి వెళ్ళకూడదు. శిష్యులందరూ పడవ మీద వెళ్తున్నారు. తుఫాను గాలి వచ్చాయి. ఏసై ఎప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఏసై నిద్రపోతుంటే వీళ్ళకేం కనిపించింది? తుఫాను కనిపించింది, గాలి కనిపించింది, అలలు కనిపించింది. అంటే రక్షణ లేదు అక్కడ. అక్కడ భయం, చనిపోతామేమోనని భయం, ఆందోళన, ఇవన్నీ కనిపించాయి. ఎందుకు కనిపించాయి? వాళ్ళు ఏం చూస్తున్నారు? ఆ తుఫాన్ని, గాలిని, ఆ మునిగిపోతున్న ఆ పడవని చూస్తున్నారు. సో వాళ్ళు ఏంటి? వాళ్ళు ఎలా నడిచారు? వాళ్ళు దే వాక్డ్ బై సైట్, వాట్ దే హ్యావ్ సీన్. వాళ్ళు ఏం చూసారో దాన్ని బట్టి నడిచారు. ఇప్పుడు మనం ట్యాగ్ లైన్ ఏముంది? వీ వాక్ బై ఫెయిత్ అన్నాం కదా. దానికి ఎలాగంటే ఇప్పుడు ఏసైని లేపారు. వాళ్ళు కూడా నీకేమి పట్టదా, మేమందరం మునిగిపోతున్నాం, నశించిపోతున్నాం, మేము చనిపోతున్నాం, ఇదంతా తెలిసింది. ఒకసారి గుర్తు చేసుకున్నాము. తెలియదంటే అప్పుడు ఏసై ఏమంటాడు అంటే ఈ టాపిక్ గురించి మనం చాలాసేపు మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడు సరే ఈరోజు టాపిక్ ఇద్దాం. బట్ ఏసై ఏమంటాడు? అల్ప విశ్వాసులారా అంటే మీకు విశ్వాసం లేదా? విశ్వాసం ఉంటే ఏం చేస్తారు? దే వుడ్ వాక్ బై ద ఫెయిత్. అంటే విశ్వాసం ద్వారా నడిచిండేవారు. దేవునితో పాటు ఒక చోటకి వెళ్ళాలి. ఓకే, దేవునితో పాటు ఒక చోటకి వెళ్ళాలి. సాక్షాత్తు దేవుని కుమారుడు అక్కడ ఉన్నాడు. అవును, మానవాళికి రక్షణ ఇచ్చే యేసయ్య అక్కడ క్రైస్తు ఉన్నాడు. తనతో పాటు వెళ్తూ మనం వేరే చోట వేరే గమ్యానికి వెళ్తున్నామని యేసయ్య ఆల్రెడీ చెప్పాడు. దేవుడే చెప్పినప్పుడు అది జరగనుంటాడు. దేవుడు వేరే చోట గల్లీ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి మనం ప్రసంగం ఇద్దామని దేవుడు చెప్పినప్పుడు ఆ మార్గ మధ్యంలో ఏమైనా జరుగుద్దా? జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడు అక్కడికి వెళ్ళి మనం చెప్తాం అని చెప్పాడు. ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళి చెప్తామంటే ప్రజెంట్లో ఇప్పుడు మనం చచ్చిపోతున్నాం. జస్ట్ లాజిక్. అంటే ఏంటి? వాళ్ళు ఏం చూసారో దాన్ని నమ్మారు. వాళ్ళకున్న విశ్వాసం తగ్గింది కాబట్టి ఏసేమన్నాడు? అల్ప విశ్వాసాలు అన్నాడు. అందుకే మనం ఇప్పుడు కూడా అలా ఉంటాం. అందుకని వీ షుడ్ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఈ రోజు మన అంశం ఏంటంటే జడ్జింగ్ పీపుల్. ఏంటి? ఎదుటి వాళ్ళని జడ్జి చేయడం అన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం చెప్పడం. వాళ్ళు ఈ పని చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అనేది దేవుని బిడ్డలుగా మనం చేయకూడదని పౌలు మనకి చెప్తుంది. అర్థమైందా? అయితే ఈ అంశంలో వెళ్ళే ముందు మనం చిన్న స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ అంటే మనకు అందరికి ఇష్టం కదా. అయితే ఒక ఊర్లో ఒక మంచి అబ్బాయి ఉన్నాడు. బాగా చదువుకుంటాడు. అంటున్నా లేదా? బాగా చదువుకుంటాడు. అయితే తనకి ఏమవ్వాలని ఉంది? జడ్జి అవ్వాలని ఉంది. ఏమవ్వాలని ఉంది? జడ్జి అవ్వాలి. చాలా కష్టపడి చదివాడు. డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఏ డిగ్రీ కంప్లీట్ చేశాడు? లా డిగ్రీ కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత లా డిగ్రీ కంప్లీట్ చేస్తే జడ్జి అయిపోతుందా? అవడు. లాయర్ అయ్యాడు. ఇంకా కష్టపడ్డాడు. కెరీర్లో ముందుకెళ్తూ పరీక్షలు రాసి చివరికి జడ్జి అయ్యాడు. తన కోరిక తీరలేదు. జడ్జి అయ్యాడు. ఇంకా జడ్జిగా మొదట ఇంకా ఏమీ జడ్జిగా ఒక తీర్పు కూడా ఇవ్వలేదు. ఇంతవరకు లాయర్గా అయితే పనిచేశాడు. చిన్నప్పటి నుంచి ఆ యువకుడు చిన్నప్పటి నుంచి జడ్జి అవ్వాలనుకున్నాడు. ఏమవ్వాలనుకున్నాడు? బాగా చదివాడా లేదా? బాగా కష్టపడి చదివాడు. అయితే మనం ఇప్పుడు ఏమనుకున్నాం? వీ షుడ్ వాక్ బై ఫెయిత్ కదా. వీ వాక్ బై ఫెయిత్ యాజ్ మెంబర్స్ ఆఫ్ కేఎన్సీసీ. అయితే తను కూడా మంచి విశ్వాసంతోనే జీవించాడు. విశ్వాసే, అన్యుడు కాదు. ఏంటి? విశ్వాసే. దేవుని నమ్మకం ఉంది, దేవుని భయం ఉంది, దేవుని బిడ్డే. చదివాడు, లాయర్ అయ్యాడు, జడ్జి కూడా అయ్యాడు. అయితే లాయర్గా ఎన్నో వాదించాడు, కానీ జడ్జిగా ఏం తీర్పు చెప్పలేదు. అదే మొదటి రోజు. రేపు మొదటి రోజు అనగా ఇవాళ తన సంఘ కాపరి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనందరం కొత్త ఇల్లు తీసుకున్నా, ఏమైనా
శుభకార్యాలు ఏం చేసినా ఏం తలించినా సరే మనం పాస్టర్ గారికి చెప్పమని దానికోసం ప్రార్థన చేయమంటాం. ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని చెప్తాం, మొదటి జీతం వస్తే మొదటి జీతం కూడా ఇస్తాం. సో మనకి ఆ టచ్ ఉంది. అలాగే ఆ అబ్బాయి ఏం చేసేది తెలుసా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నేను చిన్నప్పటి నుంచి నాకు జడ్జి అవ్వాలని చాలా కోరిక, నేను చాలా కష్టపడి చదివాను, లాయర్ అయ్యాను, తర్వాత ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్లు అవి వచ్చి ఇప్పుడు జడ్జి అయ్యాను. జడ్జి అయిన తర్వాత రేపు నేను కోర్టుకి వెళ్ళి ఒక లాయర్గా కాకుండా ఒక జడ్జిగా నేను ఒక తీర్పు చెప్పాల్సి ఉంటుంది, నా కోసం ప్రార్థన చేయండి. అలాగే నేను బైబిల్ ఒకవేళ చదవాల్సి వస్తే ఏ బైబిల్లో ఏ వాక్యం చదవాలో చెప్పండి అని చెప్పి పాస్టర్ గారిని అడగడం జరిగింది. అయితే పాస్టర్ గారు ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేశారు, మంచిగా ప్రార్థన చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ అంతా మంచిదే, ఆయన పలానా వాక్యం అని చెప్పలేదు, బైబిల్ అంతా మంచిదే, ఏదో వాక్యం తీసుకొని చదువులే పర్వాలేదు అని చెప్పానంటే ఆ అబ్బాయి ఉత్సాహంగా ఇంటికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేశాడు. బైబిల్ ఓపెన్ చేసి ర్యాండమ్గా బైబిల్ని ఇలా ఓపెన్ చేశాడు, ఏదైనా చదువుతామని. చిన్నప్పటి నుంచి ఎంత చాలా ఆశలు పెట్టుకున్నాడు కదా జడ్జి అవుతామని చెప్పి. అయితే ర్యాండమ్గా ఇలా తీసిన తర్వాత ఒక అధ్యాయం వచ్చింది, ఒక బుక్ వచ్చింది, ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం చదివినట్టునే స్టన్ అయిపోయాడు, అలాగే షాక్ అయిపోయాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశాడు, అయ్యగారు మీరు నా కోసం ప్రార్థన చేసేది బాగానే ఉంది, నేను జడ్జ్ చేయాలి ఇది కూడా బాగానే ఉంది, రేపు నేను తీర్పు తీస్తాను ఇది కూడా బాగానే ఉంది, కానీ వాక్యం ఏంటి ఎలా ఉంది, వాక్యం ఏంటైంది, వాక్యం ఎందుకు అలాగే ఉంది, ఎందుకు ఏ వాక్యం చదివాను, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదివాను పాస్టర్ గారు, నాకు కన్ఫ్యూజ్ వచ్చేస్తున్నాను. మీరు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మాథ్యూ చాప్టర్ 7:1. మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మల్ని వచ్చి తీర్పు తీర్చబడదు. మనోడు ఏమవ్వాలనుకున్నాడు, జడ్జి అవ్వాలనుకున్నాడు. జడ్జి అంటే ఏం చేయాలి, తీర్పు తీర్చాలి. మాస్టర్ గారు ఏం చేయమన్నారు, వాక్యం చదవమన్నారు. మనోడు వాక్యం చదివితే ఏమొచ్చింది, తీర్పు తీర్చడానికి వచ్చింది. ఇప్పుడు మనోడు జడ్జిలాగా ఉండాలా, ఉందా? ఇంగ్లీష్లో ఏముంది, డు నాట్ జడ్జ్ అని ఉంది. నా డ్యూటీయే జడ్జి, డు నాట్ జడ్జ్ అంటారని చెప్పి మనోడు కన్ఫ్యూజ్ అయిపోయి. చూసారా, ఇలాంటి చిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అదే ఇప్పుడు చెప్తాను, చదువుకున్నా తీర్పు తీర్చుకుని మీకు కూడా అలాగే తీర్పు తీర్చబడి అని చెప్పి. అయితే ఈ విషయం పౌలు చాలా గంభీరంగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్పాడు. అందరూ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. రోమన్స్ చాప్టర్ 2. అయితే అప్పుడే చదవద్దు చెప్పి 1వ వచనం స్టార్టింగ్ చదువు. కాబట్టి అని అలాగా కంటిన్యూ చేసి కాబట్టి ఇప్పుడు బైబిల్లో చాలాసార్లు ఏమనుంటుంది, ఏలయనగా, అయితే, అందుకు, బహుశా, అప్పుడు అతను, కాబట్టి, ఏ బట్టి, ఇట్టి రీతిగా. దాని అర్థం ఏంటి, కాబట్టి అంటే అర్థం ఏంటి, గ్యాప్ ఆల్రెడీ ఇచ్చారని అర్థం. కాబట్టి అంటే నువ్వు కరెక్ట్ సగం, కాబట్టి అని చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఏదో చెప్పారు అని అర్థం. సో బైబిల్ ఎప్పుడైనా చదివేటప్పుడు అలా ర్యాండంగా చదవకూడదు. ర్యాండంగా చదివితే మనకి ఏంటైంది, షాక్ ఇచ్చితే లేదు. అలా ర్యాండంగా చదివితే షాక్ వచ్చేస్తుంది. షాక్ ఇప్పుడు మన గురి కాకూడదు, అర్థమైందా? అలా ర్యాండంగా చదవకుండా అక్కడే ఉంది కాబట్టి అని ఉంది. కాబట్టి అని ఉంటే మనం ఏం చేయాలి, అరే ఏ బట్టి, ఎందుకు కాబట్టి అన్నారని ముందు వాక్యంకి వెళ్ళి చదవాలి. 32 అంటే రోమ 1:31-32 వచనంలో ఫస్ట్ ఏముంది, అక్కడ ఇట్టి కార్యములు యాలయనగా మనం చూసుకుంటాం. కాబట్టి అందుకు అతడు అట్టి రీతిగా ఇట్టి రీతిగా అని అన్నారు. అని అంటే బైబిల్ ఇప్పుడు కూడా సగం ర్యాండమ్గా చదవకూడదు. ఇట్టి కార్యముల తర్వాత మళ్ళీ ఏమన్నాడు, 29 మొదట ఏముంది, అట్టివారు అంటే ఎవరు, అంటే ఎవరో ఉన్నారు. అట్టివారు అంటే అలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరో ఉన్నారన్నమాట. 23వ వచనంలో స్టార్టింగ్ ఏముంది, వారు అంటే ఎవరు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను బైబిల్ ఇప్పుడు కూడా పరిగెట్టి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు, మనం బయటికి వెళ్ళేటప్పుడు, జర్నీకి వెళ్ళేటప్పుడు అరే బైబిల్ చదవలేదు చెప్పి క్యాలెండర్లో ఉన్న ఒక వాక్యం చదివేసి వెళ్ళిపోవడం, ఆ క్యాలెండర్లో వాక్యం చేస్తే దేవుడు మనల్ని దీవించేస్తాడు అనుకోవడం, అది అంత కరెక్ట్ కాదు. తప్పని నేను చదువుకో, అది ధ్యానించుకోవడం మంచిదే,
కానీ అదే పరమావధి అయిపోకూడదు. రోజంతా బైబిల్ చదవకుండా, రోజంతా ప్రార్థన చేయకుండా, బైబిల్ అనేది ఒక చాప్టర్ ఒకవేళ కనెక్టెడ్ అయితే అంతకుముందు చాప్టర్, దాని కనెక్టెడ్ ఉంటే తర్వాత చాప్టర్ చదవాలి. అంతేగాని ఒక చాప్టర్ ర్యాండమ్గా తీసి కొంతమంది అలాగే ఉంటారు. అలాంటి క్రైస్తవులు మనకి ఉన్నారు. ఈరోజు బైబిల్ చదవాలి అనిపించుకోవడానికి ఒక బైబిల్ తీయడం, మధ్యలోంచి ఒక పేజ్ తీయడం, ఒక వాక్యం చదవడం. ఆ వాక్యంకి నిన్ను నిండారుగా దీవించదును అని ఒక వాక్యం ఉంటుంది. ఎవరిని దీవించదు, ఎందుకు దీవించదు? నువ్వు అక్కడికి వెళ్ళిచుండగా నేను నీకు తోడాను. ఎక్కడికి వెళ్ళిచుండగా తోడాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, ఒక చర్చిలో మంచి తాగుబోతున్నాడు. వాడు ఏం చేశాడంటే ఒకరోజు ఇలాగే సడన్గా వాకింగ్ చేస్తే, యాకోబు నేను నీకు తోడుగా ఉంటున్నాను, నీ మార్గం అందుకున్నాను, నీకు సహాయం చేశానంటే ఆ యాకోబు అని మర్చిపోయి అడేం చేశాడు, నా మార్గం అంతట్లో దేవుడు తోడుకుంటాడని చెప్పి అక్కడికి ఏడిది ఆ మందు షాప్కి వెళ్ళేటప్పుడు కూడా ఏసై నాకు తోడుగా ఉంటాడని అర్థం కట్టాడు. ఎవరిని కనిపించి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు ఏం పర్వాలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే. ఎక్కడికి వెళ్తున్నా చెప్పారంటే చెప్పడట, నాకు ఏసై తోడడం. ఎందుకు అలాగ అంటున్నావు అంటే బైబిల్ నేను చదివాను, నీకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు సహాయంగా ఉంటాడు. అంటే మనం వాక్యం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జడ్జి తప్పుగా అర్థం చేసుకున్నాడా లేదా? భయపెట్టి చిన్నపిల్లడు కుర్రాడు కష్టపడి చదివాడు, చిన్ననాడే లాయర్ అయ్యాడు, తన జడ్జి అయ్యాడు, పాస్టర్ గారి తరఫు అర్థం చేసుకున్నాడు. ఆ వాక్యం చూస్తే తీర్పు తీర్చడం వచ్చి మరి జాబ్ చెయ్యాలా వద్దా? జాబ్ అయితే చెయ్యాలి కదా. అంటే మనకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సగం సగం చదివితే మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని ఫుల్గా చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే 22వ వాక్యం వస్తుంది. వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఒక్క నిమిషం. ఎప్పుడు కూడా నేను తెలివైన వాడిని, నేను అందరికన్నా గొప్పవాడిని, నేను అందరికన్నా మంచివాడిని అని మాత్రం ఎట్టి పరిస్థితులు అది మాత్రం అనుకోదు. అలాంటి అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అంధకారమయంలో ఉంటారు. వాళ్ళకి ఇంకేం కనపడదు. ఎవడికాడు మంచివాడు అనుకునేవాడు, ఎవడికాడు తెలివైనవాడు అనుకునేవాడు, ఎవడికాడు నీతిమంతుడు, నేను చేసే ప్రతి పని నీతే, వేరే వాళ్ళు చేసిందే తప్పు అనుకునేవాడు ఆడు ఎక్కడ ఉంటాడు? అంధకారంలో ఉంటాడు. అంధకారం ఏమంటుంది? అజ్ఞానం అని అంధకారం. అందులోంచి బయటపడడం సాధ్యం కాదు. ఒకసారి నెక్స్ట్ 23. వారు అక్షయుడు దేవుని మహిమను క్షేమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ అజ్ఞానంలో చీకటిగా ఉన్నవారు ఏం చేశారు? సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, నిరంతరం ఉండే దేవుడిని మర్చిపోయి పక్షుల రూపంలో విగ్రహాలు, జంతువుల రూపంలో విగ్రహాలు, నానా రకాల మట్టితో చేసినవి, చెక్కతో చేసినవి, ఇనుముతో చేసినవి, బంగారంతో చేసినవి, అన్నిటితోని విగ్రహాలు చేసుకొని, ఎందుకని? వాడికి ఏం తెలుసు అది కరెక్ట్ అని అనుకున్నాడు. అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు లేదు? మాకు ఇదే తెలుసు, ఇదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా నేను కరెక్టు, నేను నీతిమంతుడిని, నేను చేసేదే రైటు అని ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన జడ్జిమెంట్ తప్పు అవుతుంది. నేనే మంచి, నేను చేసింది కరెక్ట్ అనుకుంటే ఆబ్వియస్లీ మీరు చేసింది తప్పే అవుతుంది. నేను చేసింది మంచి అనుకుంటే నాకన్నా భిన్నంగా చేసిన ప్రతి ఒక్కరిని నేను తప్పే అంటాను. అవునా కదా? సో అలాంటి అజ్ఞానంలో ఉండొద్దు అని అక్కడ చెప్తున్నాడు. 28 చదువు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటయ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించను. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమన్నాడు? మన హృదయంలో దేవునికి ఒక సింహాసనం ఉంటుంది. అర్థమైందా? మన హృదయంలో దేవునికి ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద మనం దేవుణ్ణే కూర్చోబెట్టాలి. అలా కాకుండా మనకు ఏదైతే కావాలో, దేవుని కన్నా మనం ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తున్నామో దాన్ని పెట్టామనుకో, ఆ సింహాసనం మీద దేవుడు అక్కడ ఉండడు. దేవుడు ప్రెజెన్స్ అక్కడ ఉండదు. అక్కడ దేవుడు ఆబ్సెంట్ అవుతాడు. ఇది నిజం, బైబిల్లో చెప్పింది ఇది నిజం. ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం కేవలం దేవునికే చెందింది. ఇప్పుడు దశంభాగం ఇచ్చేటప్పుడు నాది నాకు ఇవ్వండి అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. అలాగే మన మనసులో కూడా ఉన్న సింహాసనం అనేది అది కేవలం దేవునిది. ఇప్పుడు ఎలాంటివి? దేవుడు కాకుండా ఎటువంటిదైనా అది నిద్ర అవ్వచ్చు, నిద్ర అనేది ఒక సుఖం, మంచి భోజనం అవ్వచ్చు, మంచి కంఫర్ట్ లైఫ్ అవ్వచ్చు. అంటే ఏం నడుచుకొని వెళ్తాము, లేకపోతే ఏం వర్షంలో వెళ్తాము, ఏం ఎండలో వెళ్తాము, ఈ చర్చిలో ఏసీ లేదు, లేకపోతే ఫ్యాన్ లేదు,
అర్థమైంది, లేకపోతే దూరంగా ఉండు, లేకపోతే ఇంకేదో ఈరోజు నేను జాబ్ చేస్తే నాకు ఏదో ఓవర్ టైం మనీ వస్తుందో, అలా ఏదైనా సరే ఎనీథింగ్ దేవుడి కాకుండా వేరే ఏ ఉద్దేశానికి కానీ ఏ విషయానికి కానీ మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అప్పుడు మన హృదయంలో ఉన్న సింహాసనంలో దేవుడిని పక్కన పెట్టి దాన్ని కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సకల దుర్నీతికి నేను అప్పగిస్తానని దేవుడు చెప్తాడు. ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉన్నాడో అప్పుడు మనకి థాట్స్ వస్తాయి. ఏం థాట్స్ వస్తాయి? ఎవరినైనా తప్పుగా ఎంచుదామని, ఏదైనా తప్పుగా చేద్దామని, ఏదైనా అబద్ధం ఆడదామని, ఎవరినైనా మోసం చేద్దామని, ఇవన్నీ తప్పు కాదులే, మనుషులందరూ అది చేస్తూనే ఉంటారులే అని సకల దుర్నీతి అంతను అలా చేయడానికి మన మనసుని మన శరీరాన్ని అప్పగిస్తాడు దేవుడు. ఎప్పుడు మన హృదయం అనే సింహాసనంలో దేవుడు లేనప్పుడు, దేవుడు కాకుండా వేరేవి ఉన్నప్పుడు. 29 అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారు. అక్కడ నిండిన వారు. ఇప్పుడు దేవుడు మన హృదయంలో లేడు అనుకుంటాం. మన హృదయంలో సింహాసనంలో దేవుడు లేకపోతే దుర్నీతికి దేవుడు అప్పగిస్తాడు. అట్టి వారు ఎవరైతే హృదయంలో సింహాసనంలో దేవునికి చోటు ఇవ్వకుండా వేరే వాటికి, అది ఏదవని, అది ఇంట్లో దవని, బయట దవని, అది ఒక వస్తువు అవని, ఒక ఫీలింగ్ అవని, అది డబ్బు అవని, పదవి అవని, లేకపోతే కొంతమంది ఏంటంటే ఇవన్నీ కాకుండా గుర్తింపు కోరుకుంటారు. గుర్తింపు, నేను చేసిన పని గుర్తించుకోవాలి, నేను చేసిన సహాయం, నేను చేసిన త్యాగాన్ని అందరూ గుర్తించుకోవాలనుకుంటారు. ఆ గుర్తింపు అనేది దేవుని కన్నా ఎక్కువైపోయేటప్పుడు ఆ సింహాసనం మీద ఆ గుర్తింపు కోరుకునే ఆ మనసే ఉంటుంది తప్ప దేవుడు ఉండడు. ప్రతి మనిషిలో ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి దేవుడు అంటున్నాడు కదా. పూర్ణ హృదయంతో ఆరాధించకుండా హృదయంలో సగం పాటు మనకు డబ్బులు కావాలని, మనం రిచ్ అయిపోవాలను, లేకపోతే మనం బాగుపడాలను, లేకపోతే ఇంకేమైనా ఇంకా నేను మాట్లాడలేదు కానీ చెడ్డవారైతే ఇంకా చెడ్డ కోరికలు కూడా ఉంటాయి. అర్థమైంది? చాలా రకాలైన టెంప్టేషన్స్తో రకరకాలుగా బందీలైపోయి ఇలాగా ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని నరహత్య చేద్దామా, ఎవరిని హింసించుదామా అని చెప్పి వాళ్ళ మనసు రెడీగా ఉంటుంది. ఎవరి మనసు రెడీగా ఉంటుంది? దేవుడు ఎవరినైతే దుర్నీతికి వదిలేస్తాడో వాళ్ళ మనసు. ఎందుకు దేవుడు దుర్నీతికి వదిలేస్తాడంటే మనం దేవునికి మించి ఇంకెవరికో ఎక్కువ చోటు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి అని అక్కడ చెప్తాం. అప్పుడు 32 ఇప్పుడు చదువు. ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ చేసిన పాపకార్యం వల్ల వీళ్ళు మరణానికి పాత్రులు. ఇలాంటి పనులు చేయడం వల్ల మరణానికి పాత్రుడు. దేవుడు మనకి శిక్ష విధిస్తాడని ఎరిగియు అంటే దేవుడు మనలో ఉంటే ఏమవుతుందంటే మనం ఒక తప్పు చేసే ముందు ఇది తప్పు 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 అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి కాకుండా వేరే వాటికి సాగిస్తామో ఈ దుర్నీతికి దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఏదైనా పని చేస్తున్నా తప్పు అనిపించదు. మనకి తప్పు అనిపించదు. ఆ తప్పుని ఆపేవారు కూడా ఉండరు. ఆ తప్పును ఆపేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికే మన హృదయంలో స్థానం లేనప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఈ హృదయంలో నాకు స్థానం లేదని చెప్పి మనల్ని దుర్నీతి వదిలేసినప్పుడు మనం చేసే ప్రతి పని ఏమైనా రాశాడు అక్కడ? సంతోషంగా. అంటే మనం చేసే పాపాలు కూడా న్యాయానికి, శిక్షకి మనము పాత్రులమవుతామని ఎరగక సంతోషంగా చేస్తాం. అది ఎంత ఘోరమైన విషయం. సో ఇక్కడ ఏం చేయాలి? మనం అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే దేవునికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. దేవునికి మొదట ప్రాధాన్యం ఇవ్వకపోతే ఇలాగా అందరిలాగే ఎవరు దుర్నీతి చేసేవాళ్ళలాగా, దుష్టుల్లాగా, నరహంతకుల్లాగా, మోసగాళ్ళలాగా, అబద్ధికుల్లాగా మనం అయిపోతాం. ఎందుకు అయిపోతామంటే దేవుడు ఇవన్నీ అయిపోమని చెప్పడు. దేవుడు ఎవరి దగ్గర లేడో వాళ్ళు అలాగైపోతారు. అర్థమైందా? ఇప్పుడు కూడా దేవుడు ఒకరికి బ్యాడ్ చేయడు. దేవుడు ఎక్కడ లేడో అక్కడ వాళ్ళు అలా అయిపోతారు. అందుకని కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం ఏంటి? కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడైనాను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి
తీర్పు తీర్చుచున్నావో ఉమ్. దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఉమ్. ఏలయనగా ఉమ్. తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు చేయుచున్నావు కదా. తప్ప ఇందాక నేను చెప్పాను కదా యాలయనగా అని వచ్చింది. అంటే ఏంటి? కాబట్టి. కాబట్టి అంటే 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మనం ఎటువంటి విగ్రహాల్ని చేసుకోకూడదు. మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనము దుర్నీతికి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం అంటి పెట్టుకొని ఉండాలి. మనం ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు, ఇది చెయ్యకు అని చెప్పి దేవుడు మనకి చెప్పేలాగా పరిశుద్ధాత్మ దేవుడితో మనకి సహవాసం ఉండాలి. అలా ఉండేటప్పుడు ఎటువంటి కార్యాలు మనం చెయ్యం. ఒకవేళ అలా చేసినట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నువ్వెవరైనా సరే, అరే నువ్వు మంచోడు కదా, నువ్వు ఈ మాటల్లో నీ తప్పు, లేకపోతే నీ దారి తప్పు, నువ్వు ఇలా చేసే పని తప్పు, నువ్వు ఇలా చేయడం తప్పు, అలా చేయడం తప్పు, ఇలా ఉండడం తప్పు, అలా ఉండడం తప్పు అని ఎవడంటాడో అలాంటి మనుషుని దేవుడు అంటాడు, నువ్వు అరే మనుషుడా, తీర్పు తీర్చడానికి నువ్వు మాట్లాడడానికి నీకు రైట్ లేదు. అక్కడ ఏముంది? రెండోది నిరుత్తరుడమైనవి. ఆ నిరుత్తరుడు అంటే నీకు సమాధానం చెప్పడానికి వీలు లేదు. నువ్వు ఎందుకో మీరు చెప్పగలరా? మంచివాడైనా చెడ్డవాడైనా దేవుని పెట్టడే. మంచివాడైనా చెడ్డవాడైనా దేవుని పెట్టడే. మన మీద ఎంత కనికరం దేవుడికి ఉంటుందో ఆ పాపం చేసేవాడి మీద కూడా దేవుడికి అంతే కనికరం ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే, మనం నీతిగా బతకాలి తప్ప ఇంకొకటి నీతిమంతుడు కాదు అని అనడానికి లేదు. 1వ వాక్యంలో ఏమని చెప్పింది? నిరుత్తరుడు ఏంటంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్ టు రెస్పాండ్ ఆర్ జడ్జ్ అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం అంటే నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వు ఇలాంటి పని చేసావు, నువ్వు ఈ మాట అన్నావు అని చెప్పడానికి వీలు లేదు అని చెప్తున్నావు. ఎందుకని? నువ్వు ఏదైతే నువ్వు ఇంకొకరికి ఇలా చేసావంటున్నావో అదే నువ్వు చేస్తున్నావు కదా. నువ్వు అక్కడ విగ్రహాలను అంటున్నావు. ఇప్పుడు కొంతమంది మన వీళ్ళందరినీ విగ్రహాలు అంటాం, కానీ దేవుడి కన్నా మనం ఇంకో దేనికి ఏదైనా ప్రాధాన్యత ఇస్తే ఆ సింహాసనం మీద దేవుడిని తీసేసి వేరే వాటిని పెడితే మనకు కూడా విగ్రహారాధన చేస్తున్నట్టే. ఒక విగ్రహారాధకుడిని నువ్వు విగ్రహారాధన చేస్తున్నావని మనం పాయింట్అవుట్ చేస్తే ఒకవేళ అలా చూపిస్తే 3,000 చూపిస్తూనే ఉంటారు. ఆ వాక్యం ఏముంది? నువ్వు తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే నీవు అట్టి కార్యములే చేస్తుండగా నువ్వు తీర్పు తీస్తావు, నీకు అసలు కొంచెం కూడా బ్రెయిన్ అనేది లేదా అని దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు ఏ పనులు చేస్తున్నావో ఆ పనులు చూడడం మానేసి ఆ పనులు చేస్తున్నాడని వేరే వాడిని నువ్వు వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు అని దేవుడు అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. రెండవ వచనం. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే 3 అని ఎరుగుదును. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకుందువా? బైబిల్లో ఇప్పుడు కూడా కొన్నిసార్లు నేను చాలాసార్లు చెప్పాను, క్వశ్చన్ ఉంటుంది, నీవు ఇలా తీర్పు తీస్తే దేవుని తన తీర్పు నుంచి నువ్వు తప్పించుకుంటావని నువ్వు అనుకుందువా? నువ్వు అనుకుంటావా? అలాగా అంటే నువ్వు అక్కడ జడ్జ్ చేసావు, ఈ పలానా వాడు ఆడు మంచోడు కాదు, ఆడు తాగుబోతు, ఆడు తిరిగిపోతూ, ఆడు ఎలా చేశాడు అలా చేశాడు అన్నావు. అలా చేయడం ద్వారా నువ్వు జడ్జి చేసావు కాబట్టి ఆ జడ్జి చేయకూడదని దేవుడు చెప్తున్నాడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ఏముంది? తీర్పు తీర్చుకుని మీరు ఏ విధంగా తీర్పు తీర్చారో ఆ విధంగానే మీరు కూడా తీర్పు తీర్చబడతారని ఉంది. ఒకసారి మత్తయి 7:1-4 వరకు ఒకసారి చదివండి. 1 మాత్రమే కాదు, 1, 2, 3, 4. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసి వేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును వేసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అయితే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మత్తయి సువార్తకి వెళ్ళాం. మత్తయి సువార్తలో ఇక్కడ అధ్యాయం 2 రోమా 2:2 ఏం చెప్పారో అక్కడ అది వివరంగా ఉంది. ఎందుకు వివరంగా ఉంది? ఇక్కడ మనం ఏం చేస్తాం, చాలా మందికి రోడ్డు మీద వెళ్తాం, మన మైండ్ బాగుందనుకో రూల్స్ అన్నీ పాటిస్తాం. రెడ్ లైట్ ఉంటే ఆగుతాం, గ్రీన్ లైట్ ఉంటే వెళ్తాం. మన మైండ్ బాగాలేదనుకో, తెక్క ఉందనుకో, ఎవరు చూడట్లేదు అనుకో, రెడ్ లైట్ ఉంటే వెళ్ళిపోతాం. అవునా కాదు? అంటే ఎవడైనా చూస్తేనే మనం రైచియస్గా, ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఎవరైనా సరే సిగ్నల్ దాటకుండా ఉన్నారా? ఉంటారు. కానీ సిగ్నల్ దాటేవాడిని చూస్తే మనకి ఏటో అనిపిస్తుంది, కోపం వచ్చేస్తుంది.
చెప్పండి తక్కువని చెప్పి రాంగ్ రూట్లో ఎప్పుడు ఒకసారి వెళ్తాం మనం. రాంగ్ రూట్లో ఎవడైనా వచ్చాడు అనుకో, రాంగ్ రూట్లో వస్తామని అంటే వాళ్ళు ఏమన్నాడు, వేషధారి నీ కంట్లో దూరం ఉండగా నీ సహోదరుని కంట్లో. ఇక్కడ సహోదరుని ఎందుకన్నాడు? ఇందాక నేనేం చెప్పాను, పాపం చేసేవాడైనా దేవుని కుమారుడే, పాపం చేయని వాడైనా దేవుని కుమారుడే. ఇద్దరు దేవుని కుమారులు అయితే అర్థం ఏంటవుతారు? సరిపోయిందా? సో నీ సహోదరుడికి తీర్పు తీర్చడం అనేది అది రైట్ కాదు. నీకు అదే పని చేస్తుండగా నువ్వు ట్యాక్స్ కట్టవు, ఇలాంటి ట్యాక్స్ తినేసారా, డబ్బులు సంపాదించరు, నువ్వు కూడా అదే పని చేస్తావు. సో అప్పుడు తీర్పు తెచ్చుకుంటావు. నువ్వు ఎవడు చూడకపోతే రాంగ్ రూట్లో వెళ్ళిపోతావు, ఇంకోటి రాంగ్ రూట్లో వెళ్తే కాపాడకూడదు. అర్థమైందా? నువ్వు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతావు, ఎవరైనా ఫోన్లో మాట్లాడితే ఈ చూసినా ఫోనే వాడికి వేరే పని వీడే చేస్తాడు, వీడు కూడా అవునా కదా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం ఏం చేస్తున్నామో అది మరిచిపోయి, అంటే మన కంటిలో దూరం ఉంది కదా, అది తీయకుండా వేషధారి అది ముందు తీ, ఆ పని లేదు నువ్వు చేయకు. అప్పుడు అవతల వాడు నీ సహోదరుడు, వాడెవడు? వాడు నీ సహోదరుడు అంటే వాడిని కూడా నీ వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కదా. ప్రేమ సకల తప్పుల్ని కప్పును అని ఉందా లేదా? అంటే మనం ఎవరినైనా అనురాగంతో చూస్తే, అభిమానిస్తే, ప్రేమిస్తే వాళ్ళ తప్పులు కనిపించవు. అది ఒకటో. రెండోది, మనం ఏ తప్పు చేయట్లేదు అనుకో, అప్పుడు మనకి ఆడు ఏం చేస్తున్నాడు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎవడున్నాడు, ఏం చేస్తున్నాడు అని మనకి తెలుస్తుంది. మనం తప్పులు చేస్తున్నాం అనుకో, మనం ఆడిని ప్రేమించట్లేదు అనుకో, ఆడు ఏం చేసినా మనకి, ఆడి తుమ్మిన దగ్గిన ఏం చేసినా మనకి అసహ్యం అనిపించేస్తుంది. ఎందుకంటే ఆడిని మనం ప్రేమించట్లేదు. ఒకవేళ మనం ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఉంటారు, మన పిల్లలు లేదా మన తల్లిదండ్రులు, మన భార్య, మన గర్ల్ ఫ్రెండ్ పోనీ, అది ఏం చేసినా రైట్. పిల్లలు ఎప్పుడు టీవీ చూస్తుంటారు, అది వేరే వాళ్ళైతే ఎప్పుడు టీవీ ఒకే మాట అలవాడి ఎంత సేఫ్ చూసినా కోరుకుంటుందంటే మావాడి టీవీ, మావాడైతే అడిగితే ఎప్పుడు టీవీ చూసుకోండి లేకపోతే కొన్ని కలుపుతాం. మావాడు ఎక్కువసేపు టీవీ చూసుకున్నా బాగా చదువుతాడండి, మావాడు కాబట్టి అంటే ఇవాడు బాగా చదువుతాడు. అసలు చదువుతామని చెప్పండి, ఎందుకంటే పనికి వస్తాడు లేదా, నీకు ఎందుకు రావాలి, నీకెందుకు అర్థమైందా? నేను మొత్తం సంవత్సరం ఉంది, నేను జనరల్గా అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్ళను ఇప్పుడు కూడా. అదే ఈరోజు ఎందుకో దేవుడు నాకు అది గుర్తు చేశాడు. ప్రేయర్లో కొంతమంది సాక్ష్యంలో ప్రేయర్లో నిజం లేని మాటలు మాట్లాడతారు, అది కూడా తప్పే. దేవుడు ఒక రోజు నాకు కనిపించి చెప్పాడంటే ప్రేయర్ నీకెప్పుడు కనిపించాడు నిజం చెప్పి ఉన్నారు. నాకు అది సడన్గా కనిపించి చెప్పాడంటే రే నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఈ పని చేయని చెప్పాడు. సడన్గా నువ్వు లిక్స్ అక్కడికి వెళ్ళినా చూద్దామంటే అబద్ధాలు కట్టడం. దేవుడు ఒక తలంపు ఇవ్వచ్చు. దేవుడిచ్చే తలంపు ఎలా ఉంటాయంటే శాంతంగా ఉంటాయి. దేవుడు ఇవ్వని తలంపులు అంటే కాబగా ఉంటాయి. క్రికెట్ వెళ్ళాలి ఫాస్ట్గా, ఆడు ఓకే అనాలి, ఆడితో ఒక ఎలియన్స్ కుదుర్చుకోవాలి, ఆడితో సంతకం పెట్టించుకోవాలి, ఆడికి మనకి డీలు సెట్ అవ్వాలి అనేది కంగారు ఉందనుకో, అది దేవుడు ఇచ్చింది కాదు. అలా కాకుండా ఏ పని చేసి నింపాదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నేనున్నా నీకు చూసుకుంటాను ఏమీ కాదని చెప్పి శాంతంగా హృదయం ఉందనుకో, అది దేవుడు ఇచ్చింది. ఇది నాకు షామిల్ పట్టగా చెప్పి నేను అడిగాను ఒకరోజు, ఏ తప్పు ఎదురైపోయిన దానికి చట్టం ఉంది. జనరల్గా మనకు మెచ్యూరిటీ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకరిని కొట్టడం తప్పు, కొట్టకుండా ఉండడం తప్పు కాదు, ఇది తెలుసు కదా. అలాంటివైతే ఇప్పుడు మనం కొట్టడం తప్పు కాబట్టి తెలుసు కాబట్టి ఆయన కొట్టడం అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఈ ఉద్యోగం చేయాలా లేదా, లేదా పలానా అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా లేదా, లేకపోతే నేను ఈ ఊర్లో సెటిల్ అవ్వాలా లేదా, ఇలాంటి విషయాలు ఏవి దేవుడు చెప్పు. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఏ ఊర్లో నువ్వు నివసించాలని, ఎలాంటి ఉద్యోగం చేయాలని, ఏ వ్యాపారం చేయాలని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు, అడ్డుపడ్డాడు. దేవుడు ఏం కట్టుపడతాడు? అలా ఉద్యోగం చేసినాడు వేస్ట్ గడరా, అలా అమ్మాయిని చేసుకున్నాడు వేస్ట్ గడరా, అదే ఊరు ఆ ఊర్లో ఉంటారు అన్నాం అనుకో, అప్పుడు దేవుడు అడ్డుపడతాడు. సో అలాంటి పనులు చేయకూడదు, అర్థమైందా? అందుకని మొదటి అంశం ఏంటంటే ముందు మనం క్లియర్గా ఉండాలి, ఎదుటివాడిని తప్పు చర్చకూడదు. రెండోది 4వ వచనం చదువు.
లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? మొదటి ఏంటంటే మనం మన సహోదరుడికి తీర్పు తీర్చుకుంటాం. రెండోది ఏంటంటే తీర్పు తీర్చేటప్పుడు ఏమవుద్ది? మన హృదయం కాఠిన్యం అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయు, రాను రాను అది భార్య భర్తలు అవ్వచ్చు, అన్నాదమ్ములు అవ్వచ్చు, అత్తాకోడళ్ళు అవ్వచ్చు, ఆఖరికి తల్లి కొడుకులు తండ్రి కూతురు కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. గొడవ స్టార్టింగ్ తర్వాత అలా గొడవ ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే గొడవ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎదుటి వ్యక్తి మీద ప్రాంతం ఎక్కువ. ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత నాకు అనవసరం. గొడవలు ఏమవుద్ది? గొడవ అవుతున్న కొద్దీ వాళ్ళ తప్పులే కనబడుతున్నారు, నా మాటే కరెక్ట్. ప్రతిదానికి ఈగో ట్రిగ్గర్ అవుతుంది. నన్ను తప్పు అంటాడా, నన్ను ఈ మాట అంటాడా అని వస్తుంది. అసలైన విషయం మర్చిపోతున్నాం. అసలైన విషయం మర్చిపోయి నన్ను ఈ మాట అన్నారా, ఎంత మాట అంటాడా అంటే అక్కడ ఏంటి? నన్ను ఎంత మాట అంటాడా అనేది అర్థమైందా? నన్ను ఎంత మాట అంటాడంటే నీకంటూ ఒక వాల్యూ నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఆ వాల్యూ అనేది మళ్ళీ నీ హృదయంలో సింహాసనం మీద దేవుడు ఉండాల్సిన వాల్యూ కన్నా ఎక్కువ అయిపోతుంది. నేను నన్ను ఎంత మాట అంటాడా, నన్ను పిలవడా, నన్ను పలకరించడా, నాకు గౌరవం ఇవ్వడా, నాకు ముందు చెప్పడా, ఇలాంటివన్నీ హృదయ కాఠిన్యం వల్ల వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని తీర్పు మీ వద్దకు వస్తుంది, దానివల్ల మీకు మరణం వస్తుంది అని చెప్పి హృదయం ముందు మీరు ఎరగరా, ఒకవేళ ఎరిగి చేస్తున్నారా అని చెప్పి అక్కడ ఉంది. అచ్చదు ఒకసారి 4-5 మధ్య మళ్ళీ. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా? నీ కాఠిన్యము మార్పు అవగా నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరిచినప్పుడు దినమందు నీకు నీవే ఉగ్రత. ఇప్పుడు ఏంటంటే ఇందాక ఏం చెప్పాను? ఎవడు చూడకపోతే రెడ్ లైట్ దాటి మనం వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఏమవుద్ది? ఎవడు చూడలేదు కదని వెళ్ళిపోతాం. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఏంటవుద్ది? ఈ చలాలు బిల్లు వస్తుంది. అవునా కదా? నిజం. హైవేలో నువ్వు ఎవడు చూడట్లేదు కదా అనుకుంటావు, కానీ సీక్రెట్గా అక్కడ ఏంటుంటాయి? కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ జంక్షన్స్లో సీక్రెట్గా ఏముంటాయి? కెమెరాస్ ఉంటాయి, స్పీడ్ డిటెక్టర్స్ ఉంటాయి, సిగ్నల్ జంపర్ డిటెక్టర్స్ ఉంటాయి. అయితే అవి సీక్రెట్గా ఉండవు, అవి క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఇక్కడ కూడా దేవుడు క్రిస్టల్ క్లియర్గా చూస్తాడు. మనం సీక్రెట్గా చూడడానికి ఏం లేదు. మన హృదయంలో తలంపులు ఎలాంటివో దేవుడు క్రిస్టల్ క్లియర్గా చూస్తాడు. ఎలాగైతే మనం సిగ్నల్ దాటేస్తాము, ఎలాగైతే మనం ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతామో, తర్వాత మనకి ఆ బిల్లు రావాల్సిన టైంకి ఆ ఈచాలని ఎలాగొస్తుందో, అలాగే తీర్పు తీర్చే దినం ముందు, ఉగ్రత దినం ముందు నువ్వు తీర్పునికి అక్కడ నువ్వు ఉండవని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి దేవుడు అడుగుతుంది. అంటే గడియారం వైపు మనం చూసినా చూడకపోయినా పనిచేస్తలేదు. గడియారం చూస్తే ఇప్పుడు ఎంత అయింది? 7:10 చూడకపోతే 7:05 అయిపోతుంది. అసలు పోయిన తర్వాతనే తిరుగుతుంటుంది. గడియారం ఎలాగైతే మనం చూసినా చూడకపోయినా తిరుగుతూ ఉంటుందో, అక్కడ లైట్ ఉన్నా లేకపోయినా, అది అక్కడ కెమెరా ఉన్నా లేకపోయినా, అక్కడ పోలీసు ఉన్నా లేకపోయినా సిగ్నల్ పాటించాల్సిన బాధ్యత. ఎవరైనా చూసినా చూడకపోయినా మన నీతి తప్పకుండా ఎదుటివాడిని మనం తీర్పు తీర్చకుండా, ఎవడు మనం ఏం అనట్లేదు కదా అని చెప్పి, ఇప్పుడు కొంతమంది ఏంటి భయపడి కొన్ని పనులు కొంతమంది చేయరు. ఎవరైనా ఏమంటారు, ఎవరు ఏమి అనరు అని ఒక ధైర్యం వాడికి వస్తుంది అనుకో, వాడు ఇన్ని పనులు చేస్తాడు. చెప్పేవాడు లేకపోతే ఇన్ని పనులు చేస్తాడు. చెప్పడానికి ఎవడొకడు ఉంటారు. తల్లిదండ్రులు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరు లేని వాడు ఏం చేస్తాడు? అది ఏ భయము ఉండదు. అలాగే అక్కడ పోలీసు లేడంతో వీడు సిగ్నల్ జంపు చేసేస్తాడు. దేవుడు చూడట్లేదు అనుకునేవాడు. అందుకని ఇక్కడ ఏముంది? నీ హృదయంలో ఏం చేస్తున్నావు నువ్వు దేవుడు చూస్తాడు, ఉగ్రత దినమందు నీకు తీర్పు వస్తుందని చెప్తున్నాడు లేదా? అలాగా ఆ హృదయం మంది అలా జరుగుతుందని ఎరిగియు నువ్వు అలా చేస్తే ఇంకా గౌరవం. ఒకవేళ ఎరుగక చేసినా సరే నీకు నీ బిల్లు నీకు వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుడు ఎన్నాళ్ళు సహించాడు కదా, అక్కడ పోలీసు లేడు. అలాగే దేవుడు కూడా సడన్గా నీకేమీ దెబ్బ కొట్టలేదు. దేవుడు సహించాడు. ఒక తప్పంచి, 2 తప్పంచి, 3 తప్పంచి, ఇలా తప్పుల మీద తప్పులు దేవుడు సహిస్తున్నాడు కదా అని చెప్పి దాన్ని మనం అలుసుగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ చలానా వచ్చినట్టే
అక్కడ కూడా మనకి తీర్పు అనేది వస్తుంది. మనం తీర్పు తీస్తే నువ్వు మత్తయి సువార్తలో ఏమని చదువుకున్న 7లో నువ్వు ఏ కొలతతో తీర్పు తీర్చావో నేను ట్రాన్స్పరెంట్గా చూసి హానెస్ట్గానే నీకు అభిమానించి నేను బాగా ట్రీట్ చేశాను అనుకో, దేవుడు కూడా నన్ను అలాగే చూస్తాడు. నీ దగ్గర సందీప్ నువ్వు సూపర్ అని బాగా మాట్లాడేసి ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బు అన్నాను అనుకో, దేవుడు కూడా నన్ను సేమ్ అలాగే చేస్తాడు. అక్కడే ఉంది, అక్కడ క్లియర్గా రాసింది. నువ్వు ఏ కొలతతో మనుషుల్ని చూసేవో అదే కొలతతో కూడా నువ్వు కూడా తీసుకొచ్చేది. అంటే మనము ఎవడు చూడట్లేదు కానీ సెకండ్ జాబ్ చేసాడు, ఎవడు చూడట్లేదు కానీ ఎవరినైనా మాట్లాడుకోడు. ఇప్పుడు ఎవరు లేరు, ఓన్లీ మా ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు మీ అందరూ మీరు తప్పుగా అనుకున్నాం అనుకో, మీ అందరికి తెలియదు కరెక్ట్గా ఎలక్ట్రిక్ శాండీ అందరూ వెళ్తామని చెప్పి, కానీ దేవదేవుడు చూస్తాడు. ఆ రాయడానికి వచ్చినప్పుడు ఉంటుంది, ఆ రోజు 12 రోజులు వేరే ఉంటుందని చెప్పి ఇలాగ అన్నావు, నువ్వు నేను చూడలేదు అనుకున్నావా, అక్కడ కెమెరాలు లేవనుకున్నావా, నీకు చాలా రాదనుకున్నావు అంటే దేవుడు అప్పుడు మనం ఏం చేయడానికి లేదు. అంటే దేవుడు మనకి తన ఆ ఓర్పుతో కృపతో ఏదైతే ఉన్నాడో దాన్ని మనం అలసిగా తీసుకొని తప్పుల మీద తప్పులు చేయకూడదు. ఇంకా 6వ వచనం ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెను. 7 కూడా సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చెను. అయితే ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, తీర్పు తీర్చేవాళ్ళు దుర్నీతికి ఉండేవాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళకి మరణం వస్తుంది, వాళ్ళకి ఈ చాలని వస్తుంది అనుకున్నాం. అయితే 6:7లో మాత్రం రాశాడు, ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అయితే ఎవడన్నాడు, వాడు అన్ని మంచి పనులు చేశాడనుకో, వాడి క్రియలన్నీ మంచిగా చెడ్డవా, మంచి చేస్తే మంచిగా, ఆడి క్రియలు బట్టి దేవుడు ఆడికి ప్రతిఫలం ఇస్తాడు. ఆడన్ని చెడ్డ పనులు చేస్తాడు, దాన్ని బట్టి ఆడికి శిక్ష కూడా ఉంటుంది. అలాగే 7 సత్క్రియను ఓపిక చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. చూసారు, ఇప్పుడు ఇవన్నీ మానేసి ఎవడైతే మంచిగా ఉంటాడో, ప్రతి ఒక్కడిని హంబుల్గా ట్రీట్ చేస్తాడు, నాకన్నా నాతో వాడు సమానం అనుకుంటాడు, ఆడికన్నా నేను గొప్పవాడిని, ఆడే ముందు పలకరించాలి, లేకపోతే ఆడితో నేను మాట్లాడడం ఏంటి అలా అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేసేవాడికి, అలాంటి సహృదయం ఉన్నవాడికి, ఎవరికైనా సహాయం చేసేవాడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎలాగైపోయింటే, ఇప్పుడు రోడ్డు మీద ఒక వెహికల్ ఏదో బ్రేక్ డౌన్ అయిపోయి ఆగిపోయింది. ఇప్పుడు మనం ఎవరైనా అక్కడ ఆగి అడుగుతాము. ఒక రోజుల్లో ఎలాగుంటుంది, సైకిల్ చైన్ ఊడిపోతే పక్క నుంచి వెళ్ళి కూడా అక్కడ ఆపేసి ఆ చైన్ ఫిక్స్ చేసి, ఆ సైకిల్ ఎవరైతే చైన్ ఊడిపోయిందో ఆ సైకిల్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు పంపించేది రీజన్ అనుకున్నా ఇంకేం ప్రాబ్లం లేదు. ఈ రోజు ఎలాగైపోయింది, ఏదైనా బండి తోయాల్సి వస్తే బాబు తొయ్యంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను, నేను ఒక డాక్టర్ను, నేను ఒక ఇది నేను ఒక అదని చెప్పి ఎవరికైనా బండి తోస్తాం మనం, తెచ్చి చెప్పండి. ఈ రోజులో కాదు, నేను దిగి నేను నా కారు ఆపి ఆడికి కొంచెం సహాయం చేసుకుందాం అనుకున్న మనుషులు రోజులు ఇవి కావు. కానీ ఒకవేళ అలాంటివి చేసినట్టయితే నీకు నిత్య జీవనం వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏంటి, తీర్పు తీర్చడం అనేది నెగిటివ్, అవి మానేసి మంచి పనులు చేయడం, సహాయం చేయడం, వాడిని అర్థం చేసుకోవడం, వాడిని వాడు లేనప్పుడు ఏమీ అనకపోవడం. గడియారం ఎలా పనిచేస్తారు, ఎవడు చూడట్లేదు కదా, కెమెరా లేదు కదా, పోలీసు లేదు కదా అని చెప్పేసి కొంచెం చేసినట్టు కాకుండా, ఎవరున్నా లేకపోయినా మన తలంపులు, మన ఆలోచనలు, మన మనసు సత్క్రియలు చేసేలాగా తలంపులు ఉండేటట్టుగా మనం బిహేవ్ చేయాలి. అప్పుడు మనకి ఏంటొస్తుంది, నిత్య జీవం వస్తుంది. అలా కాకుండా సగం సగం చేస్తే ఏంటవుతుంది అనేది 13వ వాక్యం ఉంటుంది. ధర్మశాస్త్రం విడువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇప్పుడు ఏంటి, తీర్పు తీర్చట్లేదు పక్కన పెట్టు, తీర్పు తీస్తున్నాడో లేదో కూడా మనకు తెలియదు, వేరే వాడు ఏమనుకుంటా ఉండాలి దేవుడు చెప్తున్నాడు. మంది బైబిల్ కంఠస్థ పెట్టేస్తారు, ఉండాలి లేదా అలాగా, బైబిల్ వాక్యాలు కంఠస్థ పెట్టేస్తారు, వాళ్ళకి పాటలు వచ్చు, ప్రార్థనలు వచ్చు, అన్నీ వచ్చు, కానీ అవి ఆచరించే వారిలాగా లేరు. అటువంటిది వారిది కాదు పరలోకం అని చెప్పి దేవుడు చెప్తుంది. మళ్ళీ చదువు. ధర్మశాస్త్రం విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఓకే, ఇప్పుడు ఒక 5వ తరగతి కుర్రాడు ఉన్నాడు, పిల్లాడు. టీచర్ నీకు 7th టేబుల్ వచ్చా అని, వచ్చి సార్ అన్నాడు. చెప్పురా అంటే తెలియదు అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చినట్టు అన్నట్టు. అలాగే ధర్మశాస్త్రం తెలిసినట్టు తెలుసు, ఆట చెప్పదు. సో దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరవుతారు, ధర్మశాస్త్రం తెలిసినవాడు కాదు, పాటించినవాడు, బైబిల్ వాక్యం గుర్తున్నాడు కాదు, ఆచరించినవాడు, ప్రార్థనలో ఏవేవో కబుర్లు చెప్పిస్తున్నాడు కాదు, దేవుని నిజంగా వేడుకునేవాడు.
దేవుడిని ఎవడైతే నిజంగా వేడుకుంటాడో, నాకు ఇది కావాలి దేవుడా, నువ్వు నాకు ఇలా చేసావు, నీకు థ్యాంక్ యూ దేవుడా, నీవే సృష్టికర్తవి, నువ్వే నన్ను రక్షించావు, ఇంతవరకు నేను బతుకున్నానంటే నువ్వే కారణం, అందుకు నేను నీకు ఎంతో కృతజ్ఞుడిని, నాకు తోచినంత వరకు నేను ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి, సత్క్రియలు చేయడానికి ఉంటాను, నీకు వీలైతే నిత్య జీవం అని నువ్వు ఏదైతే అంటున్నావో అక్కడ నాకు కొంచెం చోటు ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేస్తే అది ఫలిస్తుంది. అలాంటి ప్రార్థన చేయొచ్చు, అలాగే అలాంటి పనులు చేయొచ్చు. అలాంటి పనులు చేస్తే అది సత్క్రియలు అవుతాయి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? తీర్పు తీర్చే వాళ్ళలాగా ఉండకూడదు. ఈ ప్రజలు ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసామనుకో, ఫస్ట్ ఇంకొకటి ట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. సోషల్ మీడియా దేనికి ఉంది? మెయిన్లీ ఒకడిని ట్రోల్ చేయడానికి. ఒకడు ఎదవ, ఒకడు ఫూలు, ఒకడు పనికిమాలుడు, ఒకడు క్రిమినల్ అని చెప్పడానికే ఈ సోషల్ మీడియా. అంటే మనం అందరం ఏంటి, ఇంకొకరిని జడ్జి చేయడం, వీడు కరెక్ట్ కాదు అని చెప్పి పాయింట్ అవుట్ చేయడానికి మనం వేగిరి పడతాం, మనం ముందుంటాం. కానీ అరే వీడికి ఎలాగ ఎండుందిలే, వీడికి ఎలాగ ఎండకూడదు, వాడికి మనం సహాయం చేద్దాంలే, వాడి స్టోరీ ఏంటో, వాడు ఎందుకు ఎలా చేసాడో మనకేం తెలుసు, వాడు ఈ బట్టలే ఎందుకు ఎలా వేసుకున్నాడో మనకేం తెలుసు, వాడు ఇలాగే దీనంగా ఉన్నాడు ఎందుకు మనకు ఏం తెలుసు, ఎందుకురా మొగలా పెట్టుకున్నావు ఎప్పుడు నువ్వు అని చెప్పి చదవకుండా ఆడ ఎందుకు ఉన్నాడో నువ్వు ఒకసారి ఒక్క క్షణం ఆలోచిస్తే. ఒకడు ఎప్పుడో తండ్రో పెద్దలు ఎవరో ఒకరు కొంచెం సీరియస్ ఉంటారు, ఒక్కొక్క రోజు ఒక మాట అన్నారు. ఆ రోజు ఆ మాట ఎందుకన్నారు? వాళ్ళకి ఏ కలత ఉందో, వాళ్ళకి ఏ సమస్య ఉందో, ఎందుకు చేయలేదు, ఫోన్ ఎందుకు చేయలేదు, మనల్ని ఎందుకు పలకరించలేదు, లేకపోతే మనకు సమాధానం సాత్వికంగా ఎందుకు ఇవ్వలేదు, అవతల వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచిస్తే అది సక్రియ అవుతుంది. అలా కాకుండా నేనే గొప్ప, నాకే వీడి ముందు ఫోన్ చేయాలి, నన్నే వీడు పలకరించాలి, నాకే ముందు చెప్పాలి, ఆడి చూడకుండా నేను ఎందుకు చూస్తాను, ఆడి పిల్లకుండా నేను ఎందుకు పెడతాను అనుకుంటే అప్పుడు ఈ సింహాసనంలో ఎవరుంటారు? దేవుడు ఉండడు, నేను అనేది ఉంటాడు. నేను అనేది ఉండేటప్పుడు దేవుడు లేడు కాబట్టి ఏ హృదయంలో నేను వీళ్ళని దుర్నీతికి నేను అప్పగిస్తానని దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. ఇప్పుడే చదువుకున్నాం. ఇదంతా ఒక సైకిల్ అనమాట. అంటే ఎవరిని తీర్పు తీర్చకూడదు, మనం ఏం చేస్తున్నామో మన కంటిలో దోమ తీసుకోమన్నాడు కదా, అంటే మనం క్లియర్గా చూసేలాగా ముందు మనమే తప్పులు చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఎలాగా ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరున్నా లేకపోయినా అలా చేయాలి. అలాగే ప్రార్థన చేసిన బైబిల్ వాక్యం చదివినా సరే అలాగ నేర్చుకుని నాకు ఇది తెలుసు అనే వాళ్ళ కాకుండా ఆచరించే వాళ్ళలాగా ఉండాలి. అప్పుడే దేవుని దృష్టికి మనం నీతిమంతులు అవుతాం. ఇప్పుడు ఈరోజు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి మీరు తెలుసుకున్నారు కదా. దేవుడా, నేను వేరే వాడిని తీర్పు తీర్చేవాడిలా కాకుండా నన్ను నేను తీర్పు తీర్చుకునేవాడిలా, వేరే వాడిని తగ్గించేవాడిలా కాకుండా నన్ను నేను తగ్గించుకునేవాడిలా, వేరే వాడిని నన్ను అర్థం చేసుకోవాలని ఆరాటపడేవాడు లేకుండా వేరే వాడిని అర్థం చేసుకునే ఆ మెచ్యూరిటీ, ఆ జ్ఞానం నాకు ఇవ్వు అని చెప్పి మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోక తండ్రి, దేవా మీకే స్తోత్రాలు, వందనాలు, మహిమ యేసయ్య. ఇదిగో తండ్రి, నేను ఇతరులకు తీర్పు తీసుకున్నాను, నేను దేవుని టైం తెలుగుగా తీసుకుంటున్నాను. నా బయట జీవితం లోపల జీవితం ఒకటే ఉందా, లేకపోతే నేను అబద్ధాలు ఆడుతున్నాను, నేను ఒక అబద్ధపు జీవితం జీవిస్తున్నాను. నా హృదయం మారిందా, లేకపోతే కేవలం నేను ఒక అలవాటైన క్రైస్తవుడు, నేను ఊరికే నోటి మాటలతో క్రైస్తవత్వం చేస్తున్నాను. నిజంగా మీరు చెప్పిన ప్రతి మాటని నేను ఆజ్ఞాన్ని పాటిస్తున్నాను. అవి నేను ఒకసారి రిట్రోస్పెక్ట్ చేసుకొని నా హృదయాన్ని నేనే పరిశీలించుకొని నన్ను నేను తగ్గించుకొని నీకు ఇష్టమైన బిడ్డగా ఏవైతే నువ్వు సత్క్రియలు అంటున్నావో అలాంటివి ఓపికగా మేము చేసి నీకు మహిమ, ఘనత, అక్షయత వెతుకువారిలాగా అప్పుడు నిత్యజీవం ఇస్తానని చెప్తున్నావు దేవుడా. అలాంటి నిత్యజీవానికి మేము పాత్రలు ఉండేలాగా, మమ్మల్ని మేము తగ్గించుకునేలాగా, మమ్మల్ని మేము హంబుల్ చేసుకునేలాగా, మేము వేరే వాళ్ళకు తీర్పు తీర్చి మీ ఉగ్రతకి ఆ ఉగ్రత దినం ముందు మేము మీ దగ్గర ఆ చలాన్ని తీసుకునే వాళ్ళలాగా కాకుండా, అరే భలే మంచి బిడ్డ, ఎప్పుడు ఎవరిని తీర్పు తీర్చలేదు, తన పనే తను చూసుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, నా దృష్టిలో గొప్పగా కనిపించాడు అని చెప్పి మేము నీ దగ్గర అనిపించుకునేలాగా అలాంటి తలంపుల్ని, అలాంటి ఆ మాటల్ని, అలాంటి చర్యల్ని, అలాంటి హృదయాన్ని మాకు ఇవ్వండి యేసయ్య. ఆ విధంగా మాకు ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని ఇస్తావు, ఎప్పుడైతే మేము నువ్వు చెప్పినట్టుగా సత్క్రియలను మాత్రమే చేస్తాం, అప్పుడు మా దగ్గర నువ్వు ఉంటావని చెప్పిన యేసయ్య. మా దగ్గర మీరు ఉండండి. మేము ఎటువంటి పాపం చేయకుండా, ఎటువంటి తీర్పు వేరే వాళ్ళకి తీర్చకుండా, ఎటువంటి కారణం చూపించి వేరే వాళ్ళని తక్కువ చేయకుండా మమ్మల్ని మేము తెలుసుకొని నీ దృష్టిలో, నీ నీతికి, నీ కంటికి మేము నీతిమంతులుగా ఉండేలాగా మా సహాయం సరిపోదు యేసయ్య. మీరు మాకు సహాయం చేయండి. మా శక్తి సరిపోదు, మీరు మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచండి. అట్టివారిగా కాకుండా ఇట్టివారిగా, అటువంటి దుర్నీతికి పాలయ్యేవారు కాకుండా ఇటువంటి సత్క్రియలు చేసేవాళ్ళు, అటువంటి విగ్రహాలను చేసేవాళ్ళ కాకుండా నిత్యమైన దేవుడిని మేము ఫాలో అయ్యాలి.
అటువంటి అవిశ్వాసుల్లా కాకుండా మేము ఏది కనిపిస్తుందో మేము చూసే వాళ్ళ కాకుండా మాకు ఏదైతే విశ్వాసం ఉందో, ఏదైతే నువ్వు చేయగలవు, ఏదైతే మాటిస్తే నెరవేర్చే దేవుడు అని మేము తెలుసుకొని ఆ విధంగా మేము జీవించేలాగా మమ్మల్ని నిరంతరం నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి మీరందరూ మీ సొంత అవసరాల కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీకు కానీ మీ ఇంట్లో కానీ ఏవైనా ప్రార్థన అవసరాలు ఉంటే వాటి కోసం ప్రార్థన చేయండి. మీ ఆరోగ్యం కోసం, మీ చదువుల కోసం, మీ జీవితంలో బాగోగుల కోసం దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. కాబట్టి ప్రతి మనుషుడు తను తానే పరీక్షించుకున్న వాళ్ళను అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగలను. మీరు కూడా ఇది ఈ శరీరం, ఈ రొట్టె దేవుని శరీరానికి సాదృశ్యం, ఈ ద్రాక్షారసం దేవుని రక్తానికి ఆ జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేయాలి అని చెప్పి మన హృదయాలను శుద్ధి చేసుకొని, మనకు తెలిసి తెలియక మనం ప్రార్థన చేస్తున్నట్లయితే వాటన్నిటిని తొలగించి మన హృదయాలను శుద్ధి చేయమని దేవుని ప్రార్థన చేస్తూ ఆ రొట్టె విరుచుకొని తినండి. అలాగే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఈ సువార్తను మేము దేవుని మరణాన్ని, పునరుత్థానాన్ని ప్రతి ఒక్కరికి మేము ప్రచురిస్తామని చెప్పి వాగ్దానం చేసి ద్రాక్షరసం తీసుకున్నాం. ప్రియపరలోకపు తండ్రి, ఇదో దేవా, ఎక్కడను తీర్పు చేసే కన్నా ముందుగా నన్ను నీవే పరిశీలించు. నా బయట భక్తి కాదు, నా లోపల నిజాయితీ నీకు ఇష్టం ఉండాలి. నేనే కాదు ప్రభు, ఇక కూడి వచ్చిన ప్రజలందరూ కూడా నీకు ఇష్టమైన బిడ్డల వల్ల జీవించడానికి, ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చే వాళ్ళ కాకుండా తమను తాము పరీక్షించుకునే వాళ్ళలాగా వాళ్ళ జీవితాలు ఉండేలాగా వారందరినీ నిండారుగా దీవించమని, వారి అవసరతలు, వారి ప్రార్థన అవసరతలు ఏమన్నాయో అవన్నీ నీ వెలుగుతూ దేవా, ఆ ప్రార్థనలు మీ ముందు, మీ పాదాల ముందు పెడుతున్నాం యేసయ్య. మీ కరుణ చూపించి, మీ కృప చూపించి వాటన్నిటినీ నెరవేర్చమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏఎన్సిసి ఆన్లైన్లో స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. తర్వాత మనం ఒక 3-4 sermons అలా పెట్టాం కదా, 3 sermons అలా మామూలు ఫంక్షన్ హాల్లో పెట్టాము. ఏఎన్సిసి ఇప్పుడు ఇంట్లో మనం సన్నిధిగా చేసుకొని పెట్టడం November 1st week నుంచి స్టార్ట్ అయింది. దేవుడి ఇన్నాళ్ళు కూడా ఇంతవరకు ఈ ఆదివారం వరకు కూడా చక్కగా నడిపించాడు ఇంట్లో. కానీ మా తలంపు ఎలా ఉందంటే కొత్తగా ఒక వెన్యూ తీసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుని బట్టి ప్రతి ఒక్కరూ దేవుడికి అడగండి, ఏఎన్సిసి చక్కగా బలపడాలని, ఆయన సన్నిధి మనం చక్కగా సంఘంతో, మంచి సంఘంతో, పెళ్లి కుమారుడు వల్ల దేవుడు ఎలా అయితే సంఘాన్ని బలపెట్టాడో అలాగా మన సంఘాన్ని బలపెట్టాలని మంచి వెన్యూ కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇల్లు కూడా దగ్గరలో అవబోతుంది. ఫిబ్రవరిలో ఒకవేళ మనకి ఏదో ఒక రోజున చక్కగా దానికి కూడా గృహప్రవేశం చేసేలాగా దానికోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈయన కోసం, ఈయన హెల్త్ కోసం, ఈయన కొన్ని వర్క్ చేస్తున్నారు, అందుని బట్టి కూడా దేవుడికి ప్రార్థన చేయండి. లక్కీ బాబు స్టడీస్ కోసం, మన కుటుంబం అంతా అందరి కోసం ప్రతి ఒక్కరు పేరు పేరున గుర్తు తెచ్చుకొని అందరి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన వాక్యం దీనికి పడింది.